హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీ పిల్లలు మాట వినకపోతే మీకు బాగా కోపమొచ్చేస్తుందా? చెప్పి చెప్పి విసిగిపోయి ఒక్కసారిగా వాళ్ళ మీద అరిచేస్తున్నారా? తర్వాత మళ్ళీ మీరే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ గిల్టీగా ఫీల్ అయిపోతున్నారా? ఇది చాలామంది అమ్మల్లో ఉండే సాధారణ సమస్యే. అయితే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను యూజ్ చేసే మెథడ్ వచ్చేసి పాజ్ బ్రీత్ మెథడ్ అనేది యూజ్ చేస్తాను. ఇది స్మాల్ టెక్నిక్ విత్ 3 స్టెప్స్. ఇది మన బ్రెయిన్‌కి 2 సెకండ్స్ బ్రేక్ ఇస్తుంది. ఎక్కువ టెంపర్‌గా ఫీల్ అయిపోకుండా 2 సెకండ్స్ అనేది బ్రేక్ ఇచ్చే మెథడ్ ఇది. దీనివల్ల అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది మన బ్రెయిన్‌ని కూల్ డౌన్ చేసి, నెక్స్ట్ మనం తొందరగా కోపంలో ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, కొంచెం ఆలోచించి స్పందించగలిగేలాగా చేస్తుంది. నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి ఈ పద్ధతిని క్రమంగా యూజ్ చేయడం వల్ల మనం అరవడం అనేది తగ్గిస్తాం. మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా అరిసేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ మనకి మెయిన్ పిల్లలతో రిలేషన్ అనేది స్ట్రాంగ్‌గా అవుతుంది. మనం అరవకుండా ఉంటే వాళ్ళు మనల్ని ప్రేమగా అర్థం చేసుకుంటారు. మనం వాళ్ళతో ప్రేమగా ఉంటాము. వాళ్ళు అర్థం చేసుకుంటారు. రిలేషన్ అనేది చాలా బావుంటుంది. అండ్ మనకి గిల్ట్, ఒత్తిడి అనేవి కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఈ టూల్ మీకు నచ్చితే, మీకు అవసరము అనిపిస్తే ప్లీజ్ డీఎం. థ్యాంక్ యూ.